ప్రజాపాలన దరఖాస్తుల పేరుతో ప్రజల్ని రోజుల తరబడి క్యూలైన్లో నిల్చోబెట్టిన ప్రభుత్వం వాటి అమలు విషయంలో మాత్రం చిత్తశుద్ధి చూపించట్లేదు. ఎన్నో వ్యయ ప్రయాసాలు కోరి పెట్టుకున్న అప్లికేషన్లపై అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహించారు. దీంతో అర్హులకు పథకాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీలోకి కొందరు అధికారుల చేతివాటానికి పేదలు బలయ్యారు. స్వీకరించిన దరఖాస్తులను పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణ చేయకుండా ఆ డబ్బులను నొక్కేశారు. ఏజెన్సీలతో చేతులు కలిపి ఈ ప్రక్రియను నిధుల దోపిడీ తంతుగా మార్చారు. 100కి కేవలం 60% మాత్రమే అప్లికేషన్లను డేటా ఎంట్రీ చేయించారు. మిగిలిన దరఖాస్తుల సొమ్మును జేబులో వేసుకున్నారు. ఇలా నగరం మొత్తంగా 12 కోట్ల ప్రజాధనం వెచ్చించారు. వాటిలో చాలా మేరకు అధికారులు ఏజెన్సీల చేతివాటంతో పక్కదారి పట్టాయి. నగర వ్యాప్తంగా 600 కేంద్రాల్లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ జరిగింది. 19 లక్షలకు పైగా దరఖాస్తులుందాయి. రేషన్ కార్డు, ఇల్లు, ఇతర పథకాలకు మరో 5.7 లక్షలు కలిపి మొత్తం 24.7 లక్షలు అర్జీలందాయి. ఆ వివరాలను కంప్యూటర్లలో నమోదు చేసే ప్రక్రియను జీహెచ్ఎంసీ చేపట్టింది. డిప్యూటీ కమిషనర్లకు వాటి బాధ్యత ఇచ్చారు. ఒక్కో దరఖాస్తుకు 12 రూపాయలు ఇవ్వాలని ఆదేశించారు. కొందరు డీసీలు ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయగా మరికొందరు చేతివాటం ప్రదర్శించారు. చార్మినార్, ఖైరతాబాద్, ఎల్బీనగర్ జోన్లలోని సర్కిళ్లలో అవకతవకలు ఎక్కువగా జరిగాయి. దరఖాస్తుల్లో సమాచారాన్ని కంప్యూటర్లోకి ఎక్కించకుండానే పని పూర్తయినట్లు ఏజెన్సీలతో బిల్లులు పెట్టించి నిధులు చెల్లించారు. వచ్చిన దరఖాస్తుల్లో దాదాపు ప్రతి ఒక్కరూ 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. కంప్యూటరీకరణ జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ప్రకారం 14 లక్షల మంది దీనికి అర్జీ పెట్టుకున్నారు. విద్యుత్ శాఖకు మాత్రం 11 లక్షల దరఖాస్తుల వివరాలు చేరాయి. అంటే ప్రజాపాలనకు వచ్చిన దరఖాస్తులకు ప్రభుత్వం విద్యుత్ శాఖలు తెలిపిన వివరాలకు పొంతన లేదని తెలుస్తోంది. ఇలా అధికారుల చేతివాటంతో అర్హులు మళ్లీ దరఖాస్తులు పెట్టుకుని సెంటర్ల ముందు క్యూ కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ గణేష్ మనకి ఫోన్ లైన్ అప్డేట్స్ అందిస్తారు. గణేష్, అప్డేట్స్ ఏంటి? హార్దిక్, జిహెచ్ఎంసీ లో రోజుకొక స్కామ్ బయటకు రావడం జరుగుతుంది. ఒక రోజు వేలిముద్రల స్కామ్ అయితే నెక్స్ట్ బర్త్ కి సంబంధించి ఇలా రోజుకొక స్కామ్ వెలుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. 5 గ్యారెంటీలకు సంబంధించి ఏదైతే గృహలక్ష్మి కావచ్చు, ఇంటికి స్థలానికి సంబంధించిన ఇంటి నిర్మాణం కావచ్చు, ఇంకా 200 యూనిట్ల వరకు గృహజ్యోతికి సంబంధించి వీటన్నిటికీ సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో దాన్ని ప్రజాపాలన కింద దరఖాస్తు చేసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం సూచించడం జరిగింది. ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీ లో దాదాపుగా 14 లక్షలు అంటే దాదాపు 24 లక్షల మంది దీనికోసం అప్లై చేసుకోవడం జరిగింది. ఇందుకోసం గత జనవరి నెలలో చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో 600 కేంద్రాలను చూసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి 19 లక్షల పైగా దరఖాస్తులు ఉన్నాయి. రేషన్ కార్డులు కావచ్చు, ఇండ్లకు సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి 5.5 లక్షలు, ఇలా మొత్తంగా కలిపి దాదాపుగా 25 లక్షల వరకు కూడా లబ్ధిదారులు రావడం జరిగింది. దీన్నంతా కూడా కంప్యూటరీకరణ చేయడానికి సంబంధించి ఒక్కొక్క ఏజెన్సీకి ఒక్కొక్క ఫామ్ కి సంబంధించి దాని మొత్తంగా 12 రూపాయల వరకు కూడా చెల్లించడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే చార్మినార్ జోన్ లో దాదాపుగా అంటే 1 లక్ష అప్లికేషన్స్ వస్తే దాంట్లో 40,000 వరకు మాత్రమే డాటా ఎంట్రీలో చేయడం జరిగిందని ఒక ఆరోపణలు రావడం జరిగింది. అంటే ఇది ఎప్పుడు బయటకు వచ్చింది అంటే గృహజ్యోతి ఏదైతే 200 యూనిట్లకు సంబంధించిన లబ్ధిదారుడు ఎవరైతే ఉండడం జరిగిందో దాదాపుగా 14 లక్షల మంది దీనికోసం అప్లై చేసుకోవడం జరిగింది. కానీ ఎస్పీడీసీఎల్ కి వచ్చేసరికి చూసుకున్నట్టయితే 11 లక్షల వరకు మాత్రమే దరఖాస్తులు ఉన్నాయి. అంటే దాదాపుగా 3 లక్షల దరఖాస్తులు మాయం కావడం జరిగింది. దీనికి సంబంధించి వీరంతా కూడా కరెక్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా మీ దరఖాస్తు అనేది మాకు దగ్గరికి రాలేదు అన్న తర్వాత వీటన్నిటికి సంబంధించిన స్కామ్ అనేది బయటపడడం జరిగింది. మొత్తంగా ఈ ప్రజాపాలన కోసం జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు ఒక్కో సర్కిల్ కి సంబంధించి 40 లక్షల వరకు కూడా ఖర్చు చేయడం జరిగింది.
ప్రతిదీ కూడా దీంట్లో ఇప్పటి వరకు లబ్ధిదారులు బయటకు రావడం జరిగింది కాబట్టి ఇదంతా ఈ స్కామ్ అనేది కూడా బయటకు రావడం జరిగింది. కానీ అధికారులు మాత్రం మా దగ్గర ఎన్నైతే అప్లికేషన్స్ రావడం జరిగిందో ఆ అప్డేట్ మాత్రం మా దగ్గర ఉంది అంటున్నారు. కానీ అధికారులు చెప్పే వెర్షన్ మాత్రం Right. ఏజెన్సీల నుంచి వచ్చే మాత్రం ఇది పొందడం లేకుండా ఉంది కార్తిక్. రైట్, థ్యాంక్ యూ.